హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో నేను మీకు చూపించబోతున్న రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ మసాలా చికెన్ గ్రేవీ కర్రీ అండ్ బగారా రైస్ అండి. ఏ రెస్టారెంట్లో మీకు ఈ బగారా రైస్ అనేది అంత టేస్టీగా మనకు దొరకపోవచ్చు. సో మీకు ఇంట్లో పార్టీస్ ఉన్నా లేదంటే పిక్నిక్ అలా వెళ్ళాలి అన్నా మ్యారేజ్ స్టైల్లో అయినా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. సో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే సూపర్బ్ అంటారు. ఓకే అండి, లేట్ చేయకుండా మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చికెన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. పసుపు, సాల్ట్, చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, హోమ్మేడ్ గరం మసాలా, కర్డ్, కొత్తిమీర, పుదీనా, ఆయిల్ ఇవి బాగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి. మ్యారినేట్ చేసానండి, రెస్ట్ ఇస్తాను. కావాల్సిన ఐటమ్స్ అండి: ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. ఇప్పుడు పాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇక్కడ నేనైతే ముందుగా పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇందులో ఏం లేదండి, టమోటో, ఆనియన్, షాజీరా, గసగసాలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, కొంచెం రాక్ సాల్ట్ వేసుకొని ఫైన్ పేస్ట్లా చేసి పెట్టుకోండి. అంతే. కొంచెం లవంగం, ఎలాచీ కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. మసాలా గ్రేవీ కదా, అవి ఉంటేనే మనకి బాగుంటుందండి. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఆయిల్ హీట్ అవుతుంది. బిర్యానీ ఆకు, ఆనియన్స్, ఇక్కడ నేను కొంచెమే ఆనియన్స్ వేస్తున్నానండి, ఎందుకంటే మనం పేస్ట్లో ఆనియన్స్ ఆల్రెడీ వేసాం కాబట్టి. కరివేపాకు, జింజర్ గార్లిక్ పేస్ట్, నేను ఇక్కడ కర్రీలో యాడ్ చేస్తున్నానండి జింజర్ గార్లిక్ పేస్ట్ని, కాబట్టి నేను అల్లం పేస్ట్ అనేది మ్యారినేషన్ ప్రాసెస్లో వేయలేదు. మీరు ఇక్కడైనా యాడ్ చేసుకోవచ్చు, మీరు మ్యారినేషన్ ప్రాసెస్లోనే యాడ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ ఆయిల్లో మనం వేసినట్టయితే బాగా ఫ్రై అవుతుంది, టేస్ట్ బాగా వస్తుందని నేను ఇక్కడ యాడ్ చేశాను. పుదీనా, కొత్తిమీర. ఇప్పుడు ఈ మిక్స్డ్ పేస్ట్ని వేసేసుకుందాం. ఇప్పుడు ఇది బాగా దగ్గర పడేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే మనకి పచ్చివాసన అనేది పోతుంది. మీరు ఇట్లా ఈ టైప్ చేసుకుని తిన్నారంటే మాత్రం అచ్చం హోటల్ స్టైల్లోనే ఉంటుంది, ఇంకా హోటల్కి అస్సలు వెళ్ళరండి. సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది ఈ మసాలా గ్రేవీ కర్రీ అనేది. మీరు దీన్ని బగారా రైస్, వెజ్ పులావ్, కుష్కా, వెజిటేబుల్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ దేంతో అన్నా మనం సర్వ్ చేసుకోవచ్చు అండి. ఈ గ్రేవీ కర్రీ అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ కొంచెం హోమ్మేడ్ గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. చూసారు కదా, బాగా దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడేంత వరకు మనం ఫ్రై చేసుకున్నామంటే పచ్చివాసన పోయి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇలా గ్రేవీ అనేది మనకి ప్యాన్ నుంచి సపరేట్ అవ్వాలి, ఆయిల్ అనేది రిలీజ్ అవ్వాలి. ఆయిల్ అనేది ఇక్కడ రిలీజ్ అయింది, చూసారు కదా. ఇప్పుడు మనం ఈ మూమెంట్లోనే చికెన్ యాడ్ చేసుకున్నాం, మ్యారినేటెడ్ చికెన్ని. నేను దీన్ని మ్యారినేట్ చేసి ఫ్రీజర్లో పెట్టానండి. వేసుకుందాం. 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి, ఆ గ్రేవీ అనేది పీసెస్కి బాగా పట్టించాలి. చూసారు కదా, ఇలా మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి ఏమైనా కారం కానీ సాల్ట్ కానీ అడ్జస్ట్ అయితే ఈ స్టేజ్లో మనం వేసుకోవచ్చు. ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకుందామండి. చూసారు కదా, ఇప్పుడు లిడ్ పెట్టి క్లోజ్ చేసుకొని బాగా బాయిల్ చేసుకుందాం. అంతే అండి, మనం లో టు హై ఫ్లేమ్లో మనం బాగా దగ్గర పడేంత వరకు గ్రేవీని అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. చూసారు కదా, బాగా కుక్ అవుతుంది. ఇది బాగా గ్రేవీ అనేది దగ్గర పడిందాక మనం కుక్ చేసుకోవాలి. ఇంకా నాకైతే దగ్గర పడాలి, సో నేను మరీ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకుంటున్నాను. కుక్ చేసుకుందాం. చూసారు కదా అండి, ఈ విధంగా గ్రేవీ అనేది దగ్గర పడాలి, ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి. కుక్కర్ పెట్టేసానండి. హీట్ అయ్యాక ఆయిల్ కొంచెం గీ యాడ్ చేసుకుందాం.
మరాఠీ మొగ్గ, షాజీరా, చెక్క, లవంగం, ఇలాచి మసాలా దినుసులు మొత్తం యాడ్ చేసుకుందామండి. బిర్యానీ ఆకు, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా. ఇది బాగా ఫ్రై అయ్యాక అల్లం పేస్ట్ వేసుకోవాలండి. చూసారు కదా అండి, ఫ్రై అయ్యాయి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందాం. 1.5 స్పూన్ వేసానండి. జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది మనకి పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. హోమ్మేడ్ గరం మసాలా కొద్దిగా యాడ్ చేస్తున్నానండి, పించ్ యాడ్ చేయండి చాలు. ఇక్కడ నేనైతే 1.5 గ్లాస్ వరకు రైస్ని సోక్ చేసి పెట్టుకున్నానండి. వాటర్ యాడ్ చేసుకున్నాం. 1.5 గ్లాస్కి నేను 3 గ్లాసెస్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇలా బాగా సాల్ట్ కలిపేలా మిక్స్ చేసుకోవాలి. ఇవి బాగా రోలింగ్ బాయిల్ అయ్యాక మనం రైస్ యాడ్ చేసుకుందామండి. చూసారు కదా అండి, వాటర్ అనేది బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకుందాం. రైస్ యాడ్ చేసేసానండి. వాటర్ అనేది డ్రైన్ చేసి రైస్ యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది కొలత అనేది. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లోనే రాణించుకుందామండి. పెట్టేశానండి. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చాక మనకి రెడీ అయిపోతుంది బగారా రైస్ అనేది. విజిల్స్ అయితే వచ్చేసేయండి. స్టవ్ కట్టేసాను. ప్రెషర్ పోయాక మనం ఓపెన్ చేసుకుందాం. ప్రెషర్ పోయిందండి. ఓపెన్ చేసి చూద్దాం. పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. చూసారు కదా అండి, ఎంత సింపుల్గా మనం చేసేసుకోవచ్చు అనేది. ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేసి నచ్చిందో లేదో అనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోస్ మీరు ఎన్నో ఫాలో అవ్వచ్చు, చూడొచ్చు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీ అనేది మీరు ట్రై చేసినట్లయితే సూపర్ ఉంటుందండి. చూసారా, చికెన్ కూడా బాగా కుక్ అయిందండి. రైతాతో అండ్ చికెన్ గ్రేవీతో ఈ బగారా రైస్ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది. ఓకే గాయ్స్, హోప్ యూ లైక్ ద వీడియో. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్. బాయ్ బాయ్.